ఇండియాస్ కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు స్టార్టప్ మహాకుంభ్‌లో ఒక చేదు నిజాన్ని చెప్పారు ఇండియన్ స్టార్టప్స్ గురించి. ఏంటి అని అంటే ఇండియాస్ చీప్ లేబర్‌ని యూజ్ చేసుకొని ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళు బిలియనీర్స్ అవుతున్నారు ఇండియన్ స్టార్టప్స్ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఇది కరెక్టే. ఒక చేదు నిజం ఇది. ఇండియాలో మనం డిజిటల్ కన్వీనియన్స్‌లో చాలా వరకు ముందులో ఉన్నాం. ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ కావచ్చు, 10 మినిట్ డెలివరీస్ కావచ్చు, ఫ్యాంటసీ స్పోర్ట్స్ కావచ్చు, లేదంటే సేమ్ డే డెలివరీస్ కూడా కావచ్చు. మనం వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వీనియన్స్‌లో. కానీ చైనా మాత్రం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్ ఇకోసిస్టమ్‌ని బిల్డ్ చేసింది. అది కూడా సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ మరియు గ్లోబల్ డామినెన్స్‌కి ఏవేవైతే కావాలో టెక్నాలజీస్ దాని మీద కాన్సంట్రేట్ చేసింది. ఇది నిజం చెప్పాలంటే చాలా డిఫరెంట్ రూట్ ఇండియా అండ్ చైనా. ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక పనీర్ టిక్కానైనా సరే, గార్లిక్ బ్రెడ్‌నైనా సరే 10 మినిట్స్‌లో మీకు కావాలంటే తీసుకొచ్చి ఇయ్యగలిగే అంత కెపాసిటీ ఉన్న క్లౌడ్ కిచెన్స్‌నైనా, సిస్టమ్స్‌నైనా ఎనేబుల్ చేసి ఉంచారు. కానీ ఒక విధంగా మనం చైనీస్ స్టార్టప్స్‌ని చూసుకున్నట్టయితే ఏకంగా GPT-4 అండ్ ఏఐ లెజెండ్స్‌ని కూడా డీప్‌సీక్ ఒక రకంగా షేక్ చేసింది వాళ్ళ ఫౌండేషన్స్ గురించి. అలాంటి కాంపిటీషన్ ఉన్న స్టార్టప్స్‌ని చైనా ప్రోత్సహించుతుంది. అండ్ ఇక్కడ మనం ఫ్యాంటసీ క్రికెట్ లీగ్స్ గురించి మనం కొట్లాడుకుంటూ ఉంటే, అలాగే అటు సైడ్ చూసుకున్నట్టే సెన్సేవర్, సెన్స్‌టైమ్, మెగ్‌వీ లాంటి కంపెనీస్ టోటల్‌గా ఏఐ సిస్టమ్స్‌ని చైనాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో డిప్లాయ్ చేశాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ లైట్స్ కావచ్చు, ఇంటెలిజెంట్ టాక్సీస్ కావచ్చు, మిగిలిన ఏవైనా సరే ఇంటెలిజెంట్ అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకొని బెటర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకుంటే అలా ఈ కంపెనీస్ యూజ్ చేశాయి. అండ్ ఇంకొకటి మన ఏదైతే కన్జంప్షన్ ఉందో మనల్ని చాలా ఎఫిషియెంట్‌గా మనం చేయట్లేదు. అండ్ ఇవి మనం గ్లోబల్‌గా కూడా ఎక్స్‌పోర్ట్ చేసే అంత బిజినెసెస్ అయితే కావు. కానీ చైనీస్ స్టార్టప్స్ మాత్రం ఇలాంటివి కాకుండా మెయిన్‌గా సైంటిఫిక్స్ మీద వర్క్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా వేరే కంట్రీస్‌కి కూడా ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళకి రెవెన్యూస్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి బైడెన్ టెక్నాలజీ మరియు మూరే థ్రెడ్స్ లాంటి కంపెనీలు ఎన్విడియా చిప్ మొనోపలీని కూడా బ్రేక్ చేయాలి అని అనుకుంటుంది. అలా వాళ్ళు మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఇలా మనం ఒక విధంగా ఇంత డివిజన్ మనం ఎప్పుడూ కాలేదు. కానీ ఇక్కడ చైనా డెలిబరేట్‌గా ఇలా కావడానికి చాలా ఎక్కువగా ప్లాన్స్ రచించింది. సో అలాంటి కొన్ని ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్‌ది ఏంటి అంటే వాళ్ళు ఒక ఈకో సిస్టమ్‌ని ఇంజినీర్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక కంపెనీకి ఫండ్స్ ఇచ్చేయడం మాత్రమే కాదు, వాళ్ళకి టాలెంట్ కూడా దొరకాలి. సో టాలెంట్ దొరకాలంటే వాళ్ళని ఫస్టే ట్రైన్ చేయాలి. ట్రైన్ ఎక్కడి నుంచి చేయాలి? ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి డైరెక్ట్‌గా టై అప్ అవ్వడం. లేదు అని అనుకుంటే దానికి డిజైన్ ఇన్‌స్టిట్యూట్స్‌ని పెట్టడం, ఫ్యాబ్రికేషన్ ప్లాన్స్‌ని, టాలెంట్ పైప్‌లైన్స్‌ని కూడా చాలా మంచిగా ఇంటిగ్రేట్ చేయడం. సో ఇలాంటివన్నిటిని కూడా చైనా చేసింది. అండ్ సెకండ్‌ది ఫైనాన్షియల్. చైనా 2024లో టాక్స్ కట్ గురించి చూసుకున్నట్టయితే ఈ హైటెక్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో హై అండ్ టెక్నాలజీ ఫర్మ్స్‌కి $361 బిలియన్ టాక్స్ కట్స్ ఇచ్చింది. టాక్స్ కట్స్ ఇవి. అండ్ ఒక విధంగా R&D అలొకేషన్ చూసుకున్నట్టయితే వాళ్ళ టోటల్ R&D బడ్జెట్ వచ్చేసి $496 బిలియన్. అండ్ ఇండియాతో పోల్చుకున్నట్టయితే ఫ్యాక్టర్ ఆఫ్ 21కి తక్కువ, అంత ఎక్కువ వాళ్ళది. అండ్ ఇక్కడ టాలెంట్ కల్టివేషన్ కూడా ఉంది. దగ్గర దగ్గర చైనాలో 2.2 మిలియన్ పీపుల్ అంటే 29 లక్షల మంది R&D వర్కర్స్ ఉన్నారు. ఇది ఇండియాతో పోల్చుకున్నట్టయితే 2.5 టైమ్స్ ఎక్కువ. అండ్ చైనా సిస్టమేటికల్‌గా ఇలాంటి హ్యూమన్ క్యాపిటల్‌లో కూడా చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. అందుకని అక్కడ నుంచి మనకు అడ్వాన్స్ టెక్నాలజీ బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. ఇండియా నుంచి ఎందుకు రావట్లేదు అని అంటే ఇండియాకి పర్టికులర్‌గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇలాంటి ట్యాక్స్ కట్ ఇయ్యడానికి మనకు జాబ్స్ కావాలి. అండ్ మనం ఏవైతే అడ్వాన్స్ టెక్నాలజీస్ అని చెప్పి ఏఐ అయినా, లేదంటే క్వాంటమ్ చిప్స్ అయినా, ఏదైనా చిప్స్ గురించి అయినా ఈ వెరీ థింగ్స్ కూడా జాబ్ కటింగ్సే చేస్తాయి. జాబ్స్ పెంచడానికి చేయవు. అండ్ ఇక్కడ మనం ప్రతి ఒక్కటి చైనాతో కంపీట్ కాలేము. మన దగ్గర అంత డబ్బులు కూడా లేవు. చైనాతో వాళ్ళు ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు అనేదానికి. సో లిటిల్‌గా చెప్పాలంటే ఇండియా ఒక కొత్త పాత్‌ని క్రియేట్ చేసుకోవాలి. చైనా పాత్‌ని రెప్లికేట్ చేయడానికి మనకి రిసోర్సెస్ కానీ, ఫైనాన్షియల్ మైట్ కానీ రెండూ లేవు. మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి?